నాగర్ కర్నూలు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూస్తుంది. దైవ దర్శనానికి వచ్చిన ఒక యువతిపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట ఆంజనేయ స్వామి ఆలయంలో మొక్కులు చెల్లించడానికి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ యువతి తన బంధువులతో కలిసి శనివారం సాయంత్రం వచ్చారు. ఆలయంలో దర్శనం తర్వాత అక్కడే నిద్ర చేసేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే యువతి కాలకృత్యాల కోసం సమీప గుట్ట ప్రాంతంలోకి వెళ్లింది. అప్పటికే అక్కడ ముఠా వేసి ఉన్న యువకులు ఆమెను బలవంతంగా అడవిలోకి తీసుకెళ్లి రాకెళ్లి నాగర్ కర్నూలు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూస్తుంది. దైవ దర్శనానికి వచ్చిన ఓ యువతిపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గురుప్రసాద్ అందిస్తారు. గురుప్రసాద్, చెప్పండి. హారిక, అయితే నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆలస్యంగా అత్యాచారం ఘటనకు సంబంధించింది వెలుగులోకి వచ్చింది. ఏదైతే శనివారం సాయంత్రం మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలకు సంబంధించిన ఒక యువతి కుటుంబ సభ్యులతో కలిసి ఏదైతే ప్రతి శనివారం ఏదైతే ఊరుకొండ పేటలో ఆంజనేయ స్వామి దగ్గర వాళ్ళంతా కూడా నిద్రాహారం కోసం అక్కడికి రావడం జరిగింది. ఈ క్రమంలో శనివారం రాత్రి సమయంలో ఆమె డిన్నర్ తీసుకున్న తర్వాత కాలకృత్యాలకు చేయడానికి బయటికి వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడున్న ఊరుకొండపేట గ్రామానికి చెందిన ఒక 8 మంది కూడా ఒకసారిగా ఆమెపై అత్యాచారం ఒడిగట్టడం జరిగింది. వెంటనే చుట్టుపక్కల వాళ్ళు రావడంతో వాళ్ళంతా కూడా పారారు. ప్రజెంట్ గా అయితే పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రజెంట్ గా 6గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో 2 కూడా పరారిలోనూ వారిద్దరిని కూడా పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ సంఘటన పట్ల కూడా పూర్తిగా అక్కడున్న గ్రామస్తులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక టెంపుల్ దగ్గర ఇలాంటి ఘటన, సమీపంలో ఇలాంటి ఘటన జరగడం కూడా చాలా దారుణంగా ఉందని చెప్పి ఖచ్చితంగా ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో ఆ 8 మందిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తారు. ప్రజెంట్ గా అయితే ఆ యువతి బాధితురాలు అయితే కుటుంబ సభ్యుల సమక్షంలో ఉంది. ఖచ్చితంగా 8 మందికి సంబంధించి కూడా వారంతా కూడా కొంతమంది యువకులు కూడా అందులో ఉన్నట్టు తెలుస్తుంది. సో పూర్తిస్థాయి మాత్రం ఇంకా ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే ఎస్పీ ఈ ఘటనపై కూడా ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఎవరైతే 6 ఉన్నారో ఆ నిందితులను కూడా మీడియా ముందు ప్రవేశపెట్టబోతే మరో 2 ఉన్నారో ఆ పరారులో వాళ్ళను కూడా పట్టుకునే ప్రయత్నం అయితే పోలీసులు ముమ్మరంగా అయితే ఎంక్వైరీ అయితే చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ గురుప్రసాద్.